చాలామంది ఫిట్టింగ్ కుట్లు స్ట్రైట్‌గా రావడం లేదు. వంకర్లు వస్తున్నాయి అంటారు. దానికి కారణం మెడ చిన్నదైనా, పెద్దదైనా వస్తాయి. యెస్. అందుకే మెడ పట్టి తిరగవేయక ముందే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కటింగ్ చేసి కుట్టే బ్లౌజ్‌కి అండ్ ఆది బ్లౌజ్‌కి మెడ కరెక్ట్‌గా సరిపోతేనే అప్పుడు మెడ ముక్కని తిరగవేయండి. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా షోల్డర్ దగ్గర పెట్టి ఒక పావించు డ్రా చేసుకోవాలి. ఆ క్లాత్ వదిలేసి కొలవాలి. ఎందుకంటే మనం మెడ పట్టి తిరగవేయడానికి యూజ్ చేస్తాం కదా! ఆ పావించు ఖర్చు అలా వదిలేస్తూ చుట్టూరు కొలవండి. కరెక్ట్‌గా సరిపోవాలి. ఈక్వల్‌గా మీకు భుజం దగ్గరికి రావాలి. చూడండి ఇలా కుట్లు కరెక్ట్‌గా వచ్చినాయి అంటే ఈ మెడ సరిపోయినట్టే. సేమ్ అదే విధంగా కచ్చిని పావించి వదిలేస్తూ ఎదర మెడలు కూడా కొలుచుకోవాలన్నట్టు చూడండి కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ చిన్న మెడ అయిందనుకోండి లోపలికి ఇలా కరువు తిప్పండి. అంటే లోతు తీస్తున్నారు ఒక పావించు ముక్క. అలా తీస్తే పెరుగుతదన్నట్టు. పట్టీ కొలతని కిందకి దింపితే లాంగ్ అయిపోద్ది మెడ. అలా దింపకూడదు కానీ ఒకవేళ పట్టీ కొలత పొడవుగా వచ్చేసింది అనుకుంటే అప్పుడు కట్ చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ నడుము ఎత్తు చూసుకోవాలి. అది మీకు ఎక్కువ వచ్చేస్తే ఇలా పావించు అటు ఇటు కరువులు తిప్పి కట్ చేసుకుని పెద్ద చేసుకోవాలి. ఒకవేళ నడుము ఎత్తు సరిపోయింది కానీ మెడ చిన్నగానే వస్తుంది కొలుస్తుంటే అంటే పక్కకి సైడ్కి వెళ్ళాలి. డీప్ని పెంచాలి. అలా కట్ చేసి అప్పుడు మెడ ముక్కని కుట్టాలి. ఇలా చేస్తే మీకు ఫిట్టింగ్ కుట్లు పర్ఫెక్ట్‌గా వస్తాయి. బ్లౌజు బాగా సెట్ అవుతది. ఒకవేళ మెడలు పెద్దవి అయిపోయినాయి అనుకోండి ఈ షోల్డర్ దగ్గరే లోపల కుట్టు వేసుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు ఏం చేస్తేనే మీరు కుట్టే బ్లౌజ్‌కి అండ్ ఆది బ్లౌజ్‌కి కరెక్ట్‌గా సరిపోవాలి మెడ కొలత. అప్పుడు మీరు మెడ పట్టి అతకండి. ఇలా చేయండి బిగినర్స్. చూడండి మెడ పట్టికి నేను ఇలా కుచ్చులు పెట్టడానికి కారణం స్ట్రైట్ ముక్క వేస్తున్నాను. బ్లౌజ్ ముక్క సరిపోలేదనేసి. అందుకు కుచ్చులు పెడుతున్నాను. క్రాస్ ముక్కలు తీసుకుంటే ఇలాంటి ఫోల్డింగ్‌లు అవసరం లేదు. చూడండి మెడ పట్టి ఈ విధంగా అతుక్కోవాలి. మెడలు ఈ విధంగా చూసుకుని ఓకేనా. ఖర్చును అక్కడక్కడ కట్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనం చేతి కుట్టుకి ఇచ్చేస్తాం కదా ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా. మీరు ఎంతైతే ఖర్చుని మెయింటైన్ చేస్తారో ఆ చివరి నుంచి చివరి వరకు అదే ఫోల్డింగ్ మీకు చూపిస్తుంది. చూడండి కరెక్ట్‌గా మీకు పట్టి ఏదైతే ఉందో లైనింగ్ మీద పడాలి కుట్టు చివరన లైనింగ్ చివరన ఓకేనా. ఈ విధంగా వేసుకుంటే చేతి కుట్లు వేసే వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది వీలుగాను. ఇదిగోండి ఖర్చుని కట్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చేతి కుట్లు వేసేసుకోవాలి. బ్లౌజ్ సెట్ అవ్వాలంటే 90% మెడ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చెక్ చేసి కుట్టండి. వీడియోకి ఒక లైక్ చేయండి.